హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే సైక్ సిద్ధార్థ్ మూవీ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రెక్కీ లైఫ్. సో ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్దాం. సైక్ సిద్ధార్థ్ మూవీ. సో రీసెంట్గా వచ్చిన దండోరా మూవీలో ఒక క్యారెక్టర్ చేసిన నందు మెయిన్ రోల్గా సైక్ సిద్ధార్థ్ మూవీ అయితే వచ్చిందనమాట. సో 2026లో ద బెస్ట్ మూవీ అని నేను అనుకుంటున్నాను అనమాట. సో సైక్ సిద్ధార్థ్ మూవీలోకి వెళ్తే స్టోరీ రొటీన్ అయినా దాని ఎలివేషన్ కానీ, డైరెక్షన్ కానీ, స్టోరీ ఎగ్జిక్యూటివ్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ సీన్స్ కానీ, పర్టికులర్గా ఆ సీన్స్ కానీ చాలా అంటే చాలా ఎగ్జిక్యూటివ్ చేశారనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. యాక్టింగ్ విషయానికి వస్తే చాలా అంటే చాలా సూపర్ హీరోగా, అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి ఒక 10-15 సినిమాలు చేసిన ఒక హీరో లెక్క అనిపించిందనమాట నాకు యాక్టింగ్. చాలా అంటే చాలా బాగుంది. డైలాగ్ డెలివరీ ఇంకా చాలా బాగుంది. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దగ్గరికి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ సూపర్ సూపర్. ఒక విధంగా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోరే దీనికి కొంచెం ప్లస్ పాయింట్ అయిందని చెప్పొచ్చు అనమాట యాక్టింగ్కు. సో చాలా అంటే చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ సూపర్ ఉంది. సో కాకపోతే ఏంటంటే కొంచెం షార్ట్ ఫిలిం టైపు అని అనిపించిందనమాట. షార్ట్ ఫిలిం మేకింగ్ టైప్ అయితే అని అనిపించిందనమాట. కాకపోతే ఓవరాల్గా మూవీ మొత్తం ఒక కొత్త మూవీ చూసిన ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. ద లాస్ట్‌లో ఒక మెసేజ్ కూడా ఉంటది. సినిమాకి వచ్చినాం, చూసినాం, వెళ్ళిపోయింది అనేది కాకుండా లాస్ట్‌లో ఒక మెసేజ్ అయితే ఉంటది. సో ఆ మెసేజ్ కోసమైనా ఖచ్చితంగా సినిమా చూడాలి. బ్రేకప్ అయిన ప్రతి ఒక్క పర్సన్‌కి ఆ మెసేజ్ అయితే, లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి రీచ్ అయితదనమాట. సో అంటిల్ దెన్ మొత్తానికైతే సినిమా సూపర్ అంటే సూపర్ ఉంది. వాచ్ వన్ టైమ్, సూపర్ అంటే సూపర్ ఉంది. ఒకసారి చూడొచ్చు ఖచ్చితంగా. అలాంటి కంటెంట్ ఉన్న మూవీస్ థియేటర్‌లోనే ఎక్స్‌ప్లోర్ చేయాలి, ఎక్స్‌పీరియన్స్ చేయాలి. సో అంటిల్ దెన్ నేను నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. సో బాయ్ బాయ్.